అమ్మవారి అనుగ్రహం లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఆమెనే శివునికి శక్తి, భక్తికి దివ్య బలగం, సకల లోకాధిపతి. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయ అన్నీ శక్తి రూపంలోనే జరుగుతున్నాయి. ఈ శక్తినే అష్టాదశ శక్తిపీఠాలుగా భూమి మీద ప్రతిష్ఠించారు. ఇవి సాధారణ ఆలయాలు కావు, శక్తి స్వరూపం ప్రత్యక్షంగా వెలిసిన పవిత్ర స్థలాలు. ఈ జగత్తులో తల్లి ప్రేమ కన్నా గొప్పది లేదు. కానీ ఆ తల్లి శక్తిగా మారితే భక్తుని రక్షణకై కోటి చేతులుగా మారుతుంది. ఆమె భక్తులను శత్రువుల నుండి రక్షిస్తుంది, కష్టాలను తొలగిస్తుంది, కొత్త మార్గాన్ని చూపుతుంది. శక్తిపీఠాలు కేవలం దేవాలయాలే కాదు, ఆమె ప్రత్యక్ష రూపం. ఈ స్థలాల్లో ఒక్కసారి ఆమెను మనసారా పిలిస్తే ఆమె కరుణ భక్తులపై వరమై కురుస్తుంది. అమ్మవారు అంటే కేవలం దేవత మాత్రమే కాదు, ఆమె తల్లి, ఆదిశక్తి, జగదాంబ. ప్రపంచానికి ఆద్యాంతం ఆమెనే. ఆమె లేకపోతే శివుడు కూడా శూన్యం. ఆమె కరుణ ఒక్కడి మీదే కాదు, ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ఆమె మాత. ఏ భక్తుడైనా ఆమెను మనసారా పిలిస్తే ఆమె కరుణజల్లు కురిపిస్తుంది. శివుడు నిర్జీవంగా ఉండే స్థితి నుంచి శక్తి కారణంగా జగత్తును కాపాడే స్థితికి మారాడు ఆమె వల్లనే. ఆమె లేకుండా శివునికి శక్తి ఉండదు, ఆమె లేకుండా భక్తునికి భయమూ పోదు. అమ్మవారి శక్తి అంతగా విరాజిల్లింది. 18 శక్తిపీఠాలుగా భూమిపై వెలసింది. ప్రతి పీఠం ఒక గొప్పతనాన్ని చెబుతుంది, ఒక్కో రూపంలో భక్తునికి కరుణ ప్రసాదిస్తుంది. కాళికామాత శత్రువులను నాశనం చేసే రూపం, కామాక్షిమాత ప్రేమ, కరుణ, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి, జ్వాలాముఖి భక్తుల లోపలి అంధకారాన్ని తొలగించే అగ్ని, అన్నపూర్ణ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే తల్లి, భద్రకాళి ధర్మాన్ని కాపాడే రౌద్ర స్వరూపిణి. ఎవరైనా నిజమైన భక్తితో ఆమెను పిలిస్తే ఆమె వెంటనే స్పందిస్తుంది. కష్టం వచ్చినా కన్నీళ్లు తుడుస్తుంది, సమస్యలను పోగొడుతుంది. ఆమె మందిరం ఖాళీగా ఉన్నా భక్తి నిండిన హృదయాల్లో తల్లి దాచుకుంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఆమె పేరు జపించడంతోనే సమస్యకు మార్గం దొరుకుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె కరుణతో అన్నీ దూరమైపోతాయి. ఈ జగత్తులో తల్లి ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. కానీ ఆ తల్లి శక్తిగా మారితే ఆ జగత్తునే మార్చేస్తుంది. శక్తిపీఠాల ఆవిర్భావం దేవీ భాగవతం, స్కంద పురాణం, శివపురాణం లాంటి పురాణాల్లో ప్రస్తావించబడింది. ఇవి దేవీ సతీమాత శరీర భాగాల పతనమైన పవిత్ర క్షేత్రాలు. ప్రతి శక్తిపీఠం ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం, భక్తులకు ఆధ్యాత్మిక శరణ్యం. శివుని ప్రియతమ సతీదేవి ప్రజాపతి దక్షుని కుమార్తె, శివుని ప్రియభార్య. దక్షుడు శివునిపై ద్వేషంతో శివుడిని అవమానించేలా యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి శివుడిని ఆహ్వానించాడు. కానీ శివుడి భార్య అయిన సతీదేవి తన మాతృకుటుంబాన్ని చూడాలని అక్కడికి వెళ్తుంది. అక్కడ శివునిపై అనుచిత వాక్యాలలో వినలేక ఆమె అగ్నిలో ఆహుతి చేసుకుంటుంది. సతీదేవిని కోల్పోయిన శివుడు ప్రళయ తాండవం ప్రారంభిస్తాడు. ఆమె శరీరాన్ని భుజాన మోసుకొని విశ్వమంతా తిరగసాగుతాడు. ఆమె మరణం కారణంగా భూలోకంలోని శక్తి అసమతుల్యమై భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటుంది. భగవంతుడు శివుని క్రోధాన్ని తగ్గించడానికి సతీదేవి శరీరాన్ని చూర్ణించమని విష్ణువుని ఆదేశిస్తాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. ఇందులో 18 ముఖ్య శక్తిపీఠాలు భూమిపై ఏర్పడ్డాయి. ఇవే అష్టాదశ శక్తిపీఠాలు. ప్రతి శక్తిపీఠం సతీదేవి శరీర భాగానికి సంబంధించి ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అలాగే భైరవునిగా శివుడు కూడా ప్రతిష్ఠింపబడ్డారు. ప్రతి శక్తిపీఠంలో అమ్మవారి రూపం భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకమైన శక్తిని ప్రసాదించే స్వరూపం. ఒక్కో శక్తిపీఠానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. శక్తిపీఠాల్లో భక్తులు చేసే పూజలు శీఘ్ర ఫలితాన్నిస్తాయి. అమ్మవారి కరుణ కల్లారా కనిపించే స్థలాలే ఈ శక్తిపీఠాలు. భక్తులకు భయం తొలగించి ధైర్యం, పరాక్రమాన్ని ప్రసాదించే మహాక్షేత్రాలు, ధర్మానికి మార్గదర్శనం చేసే ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు అందుకొని చాలా మహానుభావులు తపస్సు చేసి మోక్షాన్ని పొందారు. శక్తిపీఠ దర్శనం వల్ల కలిగే ఫలితాలు ఇప్పుడు చూద్దాం. భక్తుడు జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఆమె కరుణతో శత్రువుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా శక్తివంతంగా మారుతారు. జీవితంలో నిజమైన ధ్యేయం తెలుసుకొని విజయ మార్గంలో నడుస్తారు. శక్తిపీఠాన్ని దర్శించుకుంటే ఎంతో మోక్ష మార్గం కలుగుతుంది. జీవితంలో కలతలు, బాధలు, అడ్డంకులు ఎంత ఉన్నా అమ్మవారి శరణాగతి ఒడిలోకి చేరితే అన్నీ సుఖంగా మారిపోతాయి. శక్తిపీఠ దర్శనం భక్తికి శాశ్వత శరణ్యం. శక్తిపీఠాలు మాత్రమే కాక
అమ్మవారి శక్తి హృదయంలోనూ ఉంటుంది. ఆమె భక్తుని మనసులో వెలుగుతూ ఉంటుంది. కష్ట సమయంలో ధైర్యాన్ని ఇస్తుంది, విజయపదం చూపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అతిపెద్ద యాగాలు అవసరం లేదు. మన హృదయపూర్వక భక్తి, నిష్కల్మషమైన ఆరాధన చాలు. ఈ ప్రపంచం మొత్తం ఆమె శక్తితోనే నడుస్తుంది. ఆమె కరుణ మనపై ఎప్పుడూ ఉంటుంది. భక్తుడిగా శక్తిపీఠ దర్శనం చేస్తే జీవిత మార్గం సాఫల్యమవుతుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను దర్శించుకోవాలి.